హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుగు ఆంటర్ప్రినర్స్ వ్యూయర్స్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ 10 ఇంగ్లీష్ వర్డ్స్ టు ఇంప్రెస్ యువర్ కొలీగ్స్ అండ్ మేనేజర్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ 10 వర్డ్స్ కానీ మీరు కానీ యూస్ చేస్తే చాలా చాలా వరకు ఎవరన్నా కానీ కొలీగ్స్ మేనేజర్సే కాదు ఎవరన్నా కూడా ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఎలాబరేట్ ఫ్రెండ్స్. ఎవరైనా మీకు ఏదైనా చెప్పినప్పుడు ఇంగ్లీష్లో మీకు ఒకవేళ అర్థం కాకపోతే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అగైన్ అనడం కన్నా కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ అని చెప్తే చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అది మంచి టర్మ్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చి బిట్స్ అండ్ పీసెస్ ఫ్రెండ్స్. అంటే ఎవరైనా మీకు మెయిల్ పంపించినప్పుడు ఒకదానికొకటి సంబంధం లేకపోతే ఐ డెంట్ అండర్స్టాండ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ అనడం కన్నా ఇట్స్ లుక్ లైక్ బిట్స్ అండ్ పీసెస్ అని చెప్తే వాళ్ళకు కూడా బాగా ఇంప్రెస్ అవుతారు ఫ్రెండ్స్ మీ మెయిల్ కాన్వర్జేషన్కి. ఓకే, నెక్స్ట్ వెంచర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను మా ఫ్రెండు జాయింట్గా ఒక కంపెనీ స్టార్ట్ చేసామని కానీ ఒక స్టార్టప్ స్టార్ట్ చేసామని కానీ చెప్పడం కన్నా ఇద్దరం కలిసి ఒక జాయింట్ వెంచర్ చేసాము అని చెప్పడం బెటర్ ఫ్రెండ్స్. యాక్చువల్గా వెంచర్ టెర్మినాలజీ ఏంటంటే కొత్త కంపెనీ స్టార్ట్ చేసి అది సక్సెస్ అవ్వచ్చు, డేంజర్ అవ్వచ్చు అని కూడా ఫ్రెండ్స్. కానీ వెంచర్ అనే వర్డ్ కొంత బిజినెస్ వర్డ్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ ఛాలెంజ్ ఫ్రెండ్స్. ఎవరన్నా మీకు ఒక వర్క్లో స్టక్ అయినప్పుడు మీ మేనేజర్ కానీ మీ లీడ్స్ కానీ ఎక్కడ స్టక్ అయ్యో అని చెప్పినప్పుడు ఇది నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను చెప్పడం కన్నా ఇది నా ఛాలెంజ్, ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఛాలెంజ్ అని చెప్పడం బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఓపెనింగ్స్. ఎవరైనా మీ కంపెనీలో వేకెన్సీ ఉందా అని అడగడం కన్నా మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉందా అని అడగడం చాలా చాలా మేలు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ డిసిప్లినరీ. అంటే డిసిప్లినరీ ఎందుకనంటే ఎవరన్నా కంపెనీలో కానీ ఎక్కడన్నా బయటలో కానీ నిన్ను ఇట్లా చేస్తే పనిష్ చేస్తాం, అట్లా చేస్తే ఇది చేస్తాం అని చెప్పడం కన్నా ఒక డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటాం అని చెప్పడం కూడా మంచి టర్మ్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ బక్స్ ఫ్రెండ్స్. ఎవరైనా మిమ్మల్ని మీ షర్ట్ రేట్ ఎంత, మీ ప్యాంట్ రేట్ ఎంత, మీ షూస్ రేట్ ఎంత అని అడిగినప్పుడు రూపీస్లో చెప్పడం కన్నా బక్స్లో చెప్పడం చాలా చాలా బెటర్. అంటే మన బాయ్స్ సినిమాలో కూడా అది చెప్తారు. సో బక్స్ అనే వర్డ్ యూస్ చేసుకుంటారు రూపీస్ కన్నా. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ వర్డ్. ప్లీజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా మీకు ఒకవేళ ఏదైనా చెప్పినప్పుడు మీరు కొంచెం అది ఇస్తారా ప్లీజ్, కొంచెం అది తీసుకుంటారా ప్లీజ్, ఆ ఫోన్ తీసుకుంటారా ప్లీజ్ ఒక కంపెనీలో ఉన్నప్పుడు, ఈ మెయిల్ ఈ ఏదైనా ఒకవేళ మెయిల్ వస్తే నాకు చెప్తారా ప్లీజ్, ఒకవేళ మన సిస్టమ్ ఎవరికి ఇవ్వము ఏదైనా మెయిల్ సౌండ్ వచ్చినప్పుడు నాకు చెప్తారా ప్లీజ్ అని అడగడం మేలు. ఏ వర్డ్కైనా ప్లీజ్ అనేది యాడ్ చేయండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ థ్యాంక్ యూ అనేది ఎంత పెద్ద వర్డ్ అంటే జస్ట్ మీ కొలీగ్సే కాదు, ఒక టీ బాయ్ టీ అందిస్తున్నా కూడా అతనికి థ్యాంక్స్ అని చెప్పారంటే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు ఎవరికైనా థ్యాంక్ యూ అని చెప్పి వాడు మనసులో ఉంచుకున్నాడంటే నెక్స్ట్ టైము అతను ఎంత వర్క్ టెన్షన్లో ఉన్నా మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు మీతో బాగా పలకరిస్తాడు. అంత పవర్ ఉంది థ్యాంక్ యూకి. ఓకే, నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్. ఎవరన్నా మీకు మీకు కానీ సారీ చెప్తే దానికి దట్స్ ఓకే అనడం కన్నా నో వరీస్ ఐ అండర్స్టాండ్ అని చెప్పడం చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంచి వర్డ్ నో వరీస్ ఐ అండర్స్టాండ్ అనేది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ 10 వర్డ్స్ మీ బిజినెస్లో కానీ మీ కంపెనీలో కానీ బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా యూస్ చేసుకోండి, మీకు చాలా బెటర్గా వాల్యూ ఉంటుంది. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.